మీ అందరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ ఉదయకాల సమయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనేవి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిసయ్యులు, శాస్త్రులు వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఏం మాట్లాడతారా ఏంటి అని చూసుకుంటూ వస్తున్నప్పుడు, మేము అబ్రహాము పిల్లలమే, అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు. కానీ మేము దేవుని పిల్లలమే అని చెప్పుకుంటున్నారు, కానీ క్రియ లేదు. అంటే వారి జీవితాల్లో క్రియలు లేదు. క్రియ లేకుండా మామూలుగా నామకార్థంగా ఉన్నారన్నమాట. ఈ రోజున నేను క్రైస్తవుడినే, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నాకేంటి, అబ్రహాము నా తండ్రి, నేను అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నావే కానీ క్రియ లేకుండా నువ్వు ఎన్ని చెప్పుకున్నా కానీ అది వ్యర్థమే. కాబట్టి ఇప్పుడు క్రియ లేని విశ్వాసం అది చచ్చిన దాంతో పోల్చాడు దేవుడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా, అంటే క్రియ లేని విశ్వాసమే కాదు, అది మృతమని చెప్పాడు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, క్రైస్తవ జీవితంలో ఉన్నంత మాత్రాన, ఏదో వెళ్తా వస్తా ఉన్నంత మాత్రాన క్రియ లేకుండా దేవుడు నా జీవితంలో పని చేయలేడు. దేవుడు మన జీవితంలో పని చేయలేడు. ఎందుకంటే క్రియ చాలా ఇంపార్టెంట్. అయితే మనం తరచుగా చెప్పుకుంటూ ఉంటాం, రక్షణ మార్గమనసు క్రియారూపకంగా ఇవేమీ కూడా లేకుండా, నీ జీవితం ఒక మాదిరికరంగా లేకుండా, నువ్వు ఒకరిని నిందించి, ఒకరిని అవమానించి, ఒకరిని నష్టపోవాలని నువ్వు అనుకున్న ఎడల నీ భక్తి అసలు ఆ భక్తే కాదు, నువ్వు క్రీస్తులో ఉన్నట్టు కాదు అది. కాబట్టి ఈ రోజున నువ్వు క్రైస్తవుడివే అని అనుకోవచ్చు, కానీ ఆ భ్రమలో నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి క్రియారూపకంగా చూపించాలి. అయితే ఒక వ్యక్తిని నష్టపరిచే విధంగా ఉండకూడదు. మనం ఒక వ్యక్తి కోసం ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మన జీవితాన్ని ఒక మాదిరికరంగా ఈ లోకానికి కనపరచాలి. అదే దేవుడు మన గురించి ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ దినమున మనం తెలుసుకొని, నేర్చుకొని మనం నామకార్థంగా వండుకుందాం.